రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డు చెన్నవీరస్వామి గుడి ఏరియాలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితురాలు లక్ష్మీదేవి తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి చెన్నవీరస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులంతా వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం 6:30 సమయంలో పక్కింటి వారు ఫోన్ చేసి ఇంటి తాళం పగలగొట్టిన విషయాన్ని తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి అందులోని దాచిన 1/2 కిలో వెండి వస్తువులు, 2 మొబైల్ ఫోన్లు, విలువైన బాండ్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఉదయం 11 గంటల సమయంలో రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1/2 కేజీ వెండి పోయింది సార్, 2 సెల్ ఫోన్లు పోయినాయి, మళ్ళీ డిపాజిట్ ఇది బాండ్ పోయింది సార్, మళ్ళీ ఎల్ఐసి బాండ్లు పోయినాయి. ఏం జరిగింది, ఎట్లా జరిగింది దొంగతనం? ఆ రాత్రి మేము ఇది గుడిలో పూజ చేస్తాం సార్, చెన్నస్వామి గుడిలో అభిషేకాలు ఉంటామంటే ఆడ పోయినాం, బోన్ చేసి ఆడ కొనుక్కోనాకి. రాత్రి సగం బోన్ చేసి పోయినాము. అంతపుట్లో వచ్చి చేసినారు. బీగాలు పగలు కొట్టి చేసినారు. బీరువాలో పెట్టింటారా? బీరులో పెట్టిన. బీరువా కూడా పగలు కొట్టినారా? బీరువా కూడా పగలు కొట్టాను. ఏం పేరు మీ పేరు? లక్ష్మీదేవి సార్. ఎక్కడ జరిగింది దొంగతనం ఏరియా? ఉట్లకుంట ఏరియానా? ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.